ములుగు జిల్లా మంగపేటలోని గోదావరి తీరం వెంట ఉన్న కరకట్ట నిర్మాణం 9 ఏళ్లుగా కలగానే మిగిలిపోయింది. దీంతో వర్షాకాలంలో కరకట్ట పరిసర గ్రామ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఇందుకు ప్రధాన కారణం గోదావరి తీరం వెంట ఉన్న కరకట్ట నిర్మాణం జరగకపోవటమేనని గ్రామస్తులు అంటున్నారు. ప్రతి ఏటా వర్షాకాలంలో గోదావరి ఉగ్రరూపం దాల్చిన సమయంలో వందలాది ఎకరాల భూములు కోతకు గురైనట్లు వారు వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కరకట్ట పనులను చేపట్టాలని కోరుతున్నారు. కాలంలో ప్రారంభం చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ స్లోపులు లాగడం వల్ల వర్షాలు పైనుండి ఒడ్డు నుండి వచ్చే నీళ్లు వరద అన్నది కిందికి పోయి ఆ మట్టిని మొత్తం కుదరట్లేక పోయడం వల్ల మళ్ళీ భూములు కూడా మళ్ళీ కొంచెం పోవాల్సి వస్తుంది. దయచేసి ఈ వర్షాకాలం దాటేసేపు ఈ వర్క్ ఆపేసి ఎండాకాలం చలికాలం స్టార్ట్ చేస్తే త్వరలో అయిపోతుందని మేము ఆశిస్తున్నాం. ఈ వర్షాకాలంలో కూడా మాకు ముప్పు ప్రాంతాలు ఉన్న ప్రజలను ముఖ్యంగా అక్కడ వారికి సదుపాయం కల్పించి ఎక్కడైనా వారికి మంచి సదుపాయం కల్పించి వాళ్ళని ఎత్తైన స్థలంలో ఉంచాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మన గౌరవ వాగు బ్రిడ్జి కట్టడం జరిగింది. ఆ గౌరవ వాగు బ్రిడ్జి వల్ల ఆ మంగపేట సెంటరు వడ్డెరవాడకు బాగా ముప్పు ఉన్నది. ఎందుకంటే చెట్లు చెత్త మొత్తం కొట్టుకొచ్చి ఆ బ్రిడ్జికి ఆ పిల్లర్స్కు అడ్డు వస్తాయి. అడ్డు రావడం వల్ల ఏంటంటే బ్యాక్ వాటర్ వస్తాయి. బ్యాక్ వాటర్ రావడం వల్ల ఆ మంగపేట సెంటరు వడ్డెరవాడకు మంగపేట సెంటర్కు సినిమా హాల్ వీధికి ముప్పు రావడం జరుగుతుంది. తక్షణమే ఆ బ్రిడ్జిని కూడా వేరే విధంగా దాన్ని తీసేసి మళ్ళీ వేరే విధంగా కట్టాలని పిల్లర్స్ లాంగ్ పెట్టి కట్టాలని మా అయితే మేము ప్రతి సంవత్సరంలో కూడా ఇట్లనే అవుతుంది. వర్షాకాలంలో ఈ సంవత్సరంలో వచ్చి ఇప్పటి నుంచి జూన్ జూలై కాడ నుంచి మాకు ప్రాణభయంగా ఎప్పుడు గోదావరి వస్తుందో ఏదో వస్తుందని ఎదురు చూడడం అవుతుంది. పోయిన 3 సంవత్సరాల క్రితంలో కూడా పెద్ద గోదావరిలో వచ్చి అటు వాగు నుంచి వచ్చుడు ఇటు గోదావరి ఎక్కుడు చాలా భయంగా ఉండి మమ్మల్ని పోలీసు వాళ్ళు కూడా తీసుకొచ్చుడు బస్సులు ఎక్కించుడు పోమన్న కూడా మాకు ఏడాది చోట్లు చూపించన్న కూడా అధికారులు చూపిస్తాం చూపించు అనుడు మళ్ళీ తీసుకొచ్చి దాంట్లోనే పడేసుడు ప్రతి సంవత్సరం అట్లనే అవుతుంది. మరి ఈ సంవత్సరం మరి కాంగ్రెస్ అధికారం వచ్చింది, సీతక్క గారు ఎంపీ అయినరు. మరి కనీసానికి మాకు ఈ కరకట్టాన్ని ఏర్పాటు చేస్తే ఇక్కడ పరిసత్వం అనే ఆలోచన ఉన్నది. భూములు పోయినాయి, జాగాలు పోయినాయి, ఇప్పటి వరకు చాలా భూములు పోయినాయి. చాలా ఇబ్బందిగా పడుతున్నాం. అందరు కూలి వాళ్ళమే, కూలి చేసుకుంటే బతికేడ వాళ్ళం, లేకపోతుంది పరిస్థితులు అట్లా మాకు చాలా ఇబ్బందిగా ఉన్నదండి. మరి కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. మాకు పోయిన సంవత్సరంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా కూడా ఇజ్జత్తం అన్నారు. మరి ఏది కూడా మాకు చేయలేకపోయినరు. మరి ఇప్పుడు సీతక్క గారు కూడా వచ్చి కరకట్ట అవుతుంది జూన్ నెలని మొదలుపెట్టింది. ఆ మొదలు పెట్టకపోయినా కూడా బాగుండేది ఇప్పుడు ఒడ్డుని స్లోప్ చేయడం వల్ల గోదావరి వస్తే ఎక్కి చాలా ప్రాణభయంగా ఉన్నది. అట్లా చాలా మా ఇబ్బందిగా ఉన్నాం. మాకు దయచేసి ప్రభుత్వం కోరుతుంటే బాగుంటుందండి. అయితే మేము ప్రతి సంవత్సరంలో కూడా ఇట్లనే అవుతుంది. వర్షాకాలంలో ఈ సంవత్సరంలో వచ్చి ఇప్పటి నుంచి జూన్ జూలై కాడ నుంచి మాకు ప్రాణభయంగా ఎప్పుడు గోదావరి వస్తుందో ఏదో వస్తుందని ఎదురు చూడడం అవుతుంది. పోయిన 3 సంవత్సరాల క్రితంలో కూడా పెద్ద గోదావరిలో వచ్చి అటు వాగు నుంచి వచ్చుడు ఇటు గోదావరి ఎక్కుడు చాలా భయంగా ఉండి మమ్మల్ని పోలీసు వాళ్ళు కూడా తీసుకొచ్చుడు బస్సులు ఎక్కించుడు పోమన్న కూడా మాకు ఏడాది చోట్లు చూపించన్న కూడా అధికారులు చూపిస్తాం చూపించు అనుడు మళ్ళీ తీసుకొచ్చి దాంట్లోనే పడేసుడు ప్రతి సంవత్సరం అట్లనే అవుతుంది. మరి ఈ సంవత్సరం మరి కాంగ్రెస్ అధికారం వచ్చింది, సీతక్క గారు ఎంపీ అయినరు. మరి కనీసానికి మాకు ఈ కరకట్టాన్ని ఏర్పాటు చేస్తే ఇక్కడ పరిసత్వం అనే ఆలోచన ఉన్నది. భూములు పోయినాయి, జాగాలు పోయినాయి, ఇప్పటి వరకు చాలా భూములు పోయినాయి. చాలా ఇబ్బందిగా పడుతున్నాం. అందరు కూలి వాళ్ళమే, కూలి చేసుకుంటే బతికేడ వాళ్ళం, లేకపోతుంది పరిస్థితులు అట్లా మాకు చాలా ఇబ్బందిగా ఉన్నదండి. మరి కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. మాకు పోయిన సంవత్సరంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా కూడా ఇజ్జత్తం అన్నారు. మరి ఏది కూడా మాకు చేయలేకపోయినరు. మరి ఇప్పుడు సీతక్క గారు కూడా వచ్చి కరకట్ట అవుతుంది జూన్ నెలని మొదలుపెట్టింది. ఆ మొదలు పెట్టకపోయినా కూడా బాగుండేది ఇప్పుడు ఒడ్డుని స్లోప్ చేయడం వల్ల గోదావరి వస్తే ఎక్కి చాలా ప్రాణభయంగా ఉన్నది. అట్లా చాలా మా ఇబ్బందిగా ఉన్నాం. మాకు దయచేసి ప్రభుత్వం కోరుతుంటే